ఓకే మేడం. లక్ష్మీవారం, శనివారం, ఆదివారం అదే. ఇది పార్ట్ 4 కదండి? పేరు చెప్తే చాలు. ఓకే పార్ట్ మేడం. 2, పార్ట్ 4, సారీ. పేజ్ ఏమన్నా రాయమంటారా? అంటే ఇది ముందు చెప్పండి, తర్వాత అది మీరు రాసుకుందరు కానీ. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 15వ తారీఖు శనివారము, నవంబర్ నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరం పార్ట్ 4. ఈ గ్రంథం యొక్క సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఇది 33 అయింది కానీ 40 వరకు అయినట్టు నాకు గుర్తు. చూద్దాం, ఆయన చదివితే తెలుస్తుంది. మేడం, నేను లాస్ట్ లో కొంచెం పేజ్ చెప్పండి, పేజీ నోట్ చేసి పెడతాను. లాస్ట్ టైం చెప్పానండి, నేను చెప్తున్నాను. చెప్తున్నారా? ఓకే మేడం. ఎవరో ఒక నోట్ చేస్తారన్న భావంతో చెప్తాను. మేడం 28 అండి పేజ్. కాదు కాదు, అంటే అది 28 స్టార్ట్ అయిన అది స్టార్ట్ అయిన పేజ్ అనుకుంటాను. ఓకే ఓకే. అయినను వారిలో చాలా ప్రయత్నించి ఛేదింప శక్తి గలవారు కొందరు మాత్రమే ఏర్పడింది. అయితే అది త్వరలోనే జయించిన రాజ్యము పరరాజులచే బంధించబడినట్లు బందీకృతమునర్చబడింది. అది అభేద్యము, కఠినము, దుర్గమము, మూల విద్య యొక్క కేంద్ర స్థానము, గొప్ప ప్రభుత్వం యొక్క భటులచే రాత్రి పగలను భేదము లేక సంరక్షించబడుచుండును. ప్రభుత్వము యొక్క కేంద్ర స్థానం ఎలాగే సాయుధ పనులై సూరత్వము గల ధీరుల భటులచే రాత్రి పగలు అని భేదము లేక సంరక్షించబడుచుండునో అలాగే ఈ మూల జ్ఞానం కుతర్క శాస్త్రములు అనడే బ్రహ్మాస్త్ర శస్త్రధారుల చేతను, కల్పిత శాస్త్ర నిర్మాతల ఆగ్నేయాస్త్రధారుల చేతను, కుయుక్తులనడి క్రూర తీక్షణ బాణములను ధరించి ఉండు కృపణల చేతను, ఇది అయిపోయింది. విద్యాగర్భములు అనడి నాగపాసములను వహించి ఉండు కృపాసుల చేతను. నమస్తే అండి. దురభిమానము అనడి శతఘ్నులను సమకూర్చిన కఠిన మానవుల చేతను చక్కగా పరివేష్టించబడి ఉన్నది. ఇట్టి దాని ఉల్లంఘించి ఏ దయాళు, ఏ కృపాకరుడు, ఏ తాపసోత్తముడు, ఏ యోగి పుంగవుడు, ఏ భగవద్భక్తుడు, ఇదంతా మనం చదివాం. అయితే ఆ దుర్ఘట గ్రంథులను సమూలముగా ఛేదించకపోయినా తక్కిన ప్రయత్నములనియు చెడిపోయిన రైలు ఇంజిన్ ను శుద్ధపరచక చూడక ప్రయాణికులు కూర్చుండు పెట్టెలను మాత్రమే నడపజూచినట్లు ఉపయోగపడవు. ఇంజినును చక్కపరిచిన వేల కొలది ప్రయాణికులను ఆ యంత్ర సహాయం చేత గమ్యస్థానం చేర్చినట్లు సమూలముగా ఆ గ్రంథులను ఛేదిస్తే ఈ జనులందరూ వారి వారి స్వస్థానము పొందగలరు. దీనికి బోధనాశక్తియు సత్యనిష్టయు జ్ఞానశక్తియు గల వైరాగ్యవంతులైన తపోధనులు కావలసి ఉన్నారు. అట్టి వారి త్యాగ పరమగు జ్ఞాన ఖడ్గముచే మాత్రమే ఈ కట్టులన్నీ సులభముగా తెగిపోను. లేక సాధు పుంగవులు ధ్యానమనడి నిష్టలో నుండి ఈ చిక్కులుగా నుండెడు ముడులన్నీ అన్నిటినీ చక్కగా విప్పవలసి ఉందరు. ఇది కూడా చదివాము. బీజాంకుర న్యాయ విషయమై వారు ఇలాగున బహుకాలము నుండి గట్టి నమ్మకము కలిగి ఉన్నారు. ఎంతో చదువుకున్న పండితులు కూడా దీని యందు మోహమునంది ఉన్నారు. సమబుద్ధితో సంచరించవలసిన సాధువులు సన్యాసులు ఈ విషయంలో పొరపాటు నొందుచున్నారు. అటువంటి పండితులను యతీశ్వరులను కూడా ఈ మహామోహము మోసము చేయుచుండగా సామాన్య జనుల కార్యమును గురించి వేరే పని లేదు కదా. ఇట్టి వారిని ఉద్ధరించుట కేవలము భక్తి గాని జ్ఞానము గాని కలిగి ఉండినా చాలదు. మంచి విద్యా నైపుణ్యం కూడా ఉండవలను. సత్యనిష్ట ఉండినా చాలదు. సత్యనిష్ట నుండి, జ్ఞాన దృష్టి నుండి, దైవ దృష్టి నుండి ఎటువంటి కష్టములు వచ్చినను చలింపని దృష్టి గలవాడుగాను ఉండవలేను.
ఎటువంటి యోధుడైనను ఆయుధము లేనిచో శత్రువులతో, ఇది కూడా అయిపోయిందండి. కర్పూర ధూళీ కలితాలవాల కస్తూరికా కల్పిత దోహద శ్రీ గంధోదపూరై పరిశిష్యమాన ప్రాంచం గుణం ముంచతి కింపలాండు. ఎర్రగడ్డను పచ్చకర్పూర పొడి చేత నిర్మించబడిన పాదునందుంచి కస్తూరిని ఎరువుగా చేసి సుగంధ జలం పోసి ప్రతిదినము తడుపుచున్నను సహజమగు దుర్వాసనను విడవదు కదా అనునట్టి అయిపోయింది మేడం. ఇది కూడా అయిపోయింది. అదే నేను 40 పేజీ నాకు గుర్తండి. నేను అవేళ చెప్పాను 40 అని. మళ్ళీ వెనక్కి వెళ్ళిన. నమస్కారం అండి. నమస్తే. ఎందుకు ఇక్కడ కలుపుటకు ఐక్యపరిచినను వేరుగానే గోచరించును. ఈ లక్షణములు పక్షులకును మృగములకును వృక్షములకును వివిధములుగా కలిగి ఉన్న విషయం అందరికీ గోచరమే. మనుష్యులలో అలాంటి భేదము కలగజాలదు. ఎందుకు భేదము కలగదని కొందరు అడుగుదురు. మహమ్మదీయుల శరీర ప్రకృతియు, క్రైస్తవుల దేహ స్వభావము, శైవుల విభూతి ధారణ, వైష్ణవుల తిలక ధారణ చూస్తే ఎందుకు తెలియదు కనుక ఇది కూడా చదివాం. జాతి భేదము క్షత్రియుల శౌర్యమును, వైశ్యుల జాతి భేదము ఈశ్వర సృష్టిలోనే గలదు. అలాగున బ్రాహ్మణుల బ్రహ్మవర్చస్సును, క్షత్రియుల శౌర్యము, వైశ్యుల వినయము లేక భీరుత్వమును, శూద్రుల దైన్యమును, పంచముల భీకరత్వం కనిపించుటలేదా? అలాగే బ్రాహ్మణుల తెలుపుగాను, క్షత్రియులు ఎరుపుగాను, వైశ్యులు గోచరించుటలేదా? ఇదే ఈశ్వర సృష్టిలో గల వ్యత్యాసము గనుక ఈ జాతి భేదం ఈశ్వర నిర్మాణమే గాని మరొకటి కాదు. దీనికి శృతి స్మృతులు ఈశ్వర శాసనము. వారి అతిక్రమించు వారు రాజశాసనమును తిరస్కరించిన వారి వలె దండనార్హులు. ఇదే మా అభిప్రాయం అని చెప్పుదురు. దీనికి తగిన సమాధానం ఇచ్చి వారిని సంశయ పిశాచము నుండి మాంత్రికుడు రక్షించినట్లు సంరక్షించవలేదు. అయ్యయ్యో, ఇలాంటి యుక్తులు ఏమీయూ తెలియని ఆడవారు కూడా చెప్పరే. ఇది ఏమి వివేకము? ఇదియా వివేక జ్ఞానం యొక్క లక్షణము? అయితే మీరు దాహరించిన వాని యొక్క యథార్థమును మీరు జాగరూకతతో విచారించలేదు. మీ మాట ఎటువంటిదనగా, ఒకడు దున్నపోతు ఈయనని గృహపతితో చెప్పినాడట. వెంటనే ఇది కూడా అయిపోయింది ఇక్కడ వరకు. ఇది ఈ భర్తఖండం ఇలా అయిపోవడానికి ఇలాంటి కారణం అని. స్త్రీ వేషము ధరించిన పురుషుడు స్త్రీ యగునా? అలాగే మహమ్మదీయ క్రైస్తవ బౌద్ధ శైవ వైష్ణవ చిహ్నములన్నీ నిజమైనవి కావు. వారందరూ ఒకే రకం మనుష్యులే. హిందువులు అనేకులు మహమ్మదీయులైరి. ఇది అంటే మత మార్పిళ్ళు కూడా. పురాతన కాలంలో భరతఖండంలో సనాతనమైన ఆర్యమతం ఒకటే ఉండేది. జినుడు అవతరించిన తర్వాత జైనులు ఏర్పడింది. బుద్ధుడు జన్మించిన వెంబడ బౌద్ధులు ఏర్పడి, శ్రీ శంకరాచార్యులు జాతమైన తర్వాత ప్రత్యేకముగా అద్వైత మతస్థులని కొందరు ఏర్పడి, రామానుజులు ఏర్పడిన తర్వాత విశిష్టాద్వైతులని, శ్రీ వైష్ణవులని ఒక సంఘం ఏర్పడింది. వారలలో వేదాంత దేశికుడు జన్మించిన తర్వాత తెంగల, వడగల అని ప్రత్యేక సంఘములు ఏర్పడింది. మధ్వాచార్యులు జన్మించిన పిమ్మట మాధ్వులు ఏర్పడింది. దయానంద సరస్వతి స్వాముల వారు జననం పొందిన తర్వాత ఆర్యులు ఏర్పడింది. రాజా రామ్మోహన్ రాయ్ గారు పుట్టిన తర్వాత బ్రాహ్మ సమాజస్థులు ఏర్పడింది. గురునానక్ జన్మించిన తర్వాత సిక్కులు ఏర్పడింది. మహమ్మదీయుడు నబీ అవతరించిన తర్వాత ముసల్మాన్లు ఏర్పడి, శ్రీ యేసుక్రీస్తు జన్మించిన తర్వాత క్రైస్తవులు ఏర్పడి. నాయనలారా, ఈ జాతులన్నీ ఈశ్వరుడు సృష్టించినాడా లేక ఆయా మతకర్తలు సృష్టించినా? శరీరమునకు గల చిహ్నములు, వస్త్రధారణ గుర్తులు మాత్రము మతకర్తలకు మనుష్యులు సృష్టించినే గాని మనుష్యుల స్వభావమును సర్వేశ్వరుడు సృష్టించను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల స్వభావమును సృష్టియు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల సృష్టియు ఇలాగుండునే గాని మరి ఎలాంటి ఊహలు దీని అందు చేయవలసిన పని లేదు. అయితే పై చెప్పిన వారి వలె బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు శరీరపు గురుతులే లక్షణమని సత్శాస్త్రం ఉపదేశించి ఉండలేదు. వారి యొక్క సమధమ సత్యధర్మ జ్ఞానాది గుణములే గురుతులు అని సత్శాస్త్ర సిద్ధాంతమును. సమము, దమము, ధర్మము, జ్ఞానము. ఇక మీరు సూచించిన గుణములను బట్టి చూతము.
బ్రహ్మవర్చస్సు గలవారు బ్రాహ్మణులనియు, శూరత్వం గలవారు రాజులనియు, భీరుత్వం గలవారు వర్తకులని, దైన్య స్వభావం గలవారు శూద్రులని, భయంకర స్వభావం గలవారు పంచములని కదా అప్పుడిట్టి గుణములు గలవారు ఆయా జాతులలో చేరిన వారని చెప్పినచో, ఆయా జాతులలో అలాంటి గుణములు లేక ఇతర జాతుల్లో అలాంటి గుణములు కలిగియు, పై చెప్పిన వారల్లో ఇతర గుణములు కలిగియు ఉండినా దానికి మీరేమి చెప్పగలరు? అలాగున అనేకులు ఉన్నారంటే, ఒక జాతి అని చెప్తే అందులో వేరే రకమైన వాళ్ళు ఉంటారు, అలాగే ఇంకో దాంట్లో కూడా వేరే రకమైనటువంటి స్వభావం గల వాళ్ళు, గుణాలు గల వాళ్ళు ఉంటున్నారు. ఇది ప్రత్యక్ష ప్రమాణం ఒకటిచే దీనికి మరి ఒక సాక్ష్యము అవసరము లేదు. మరియు శ్వేతవర్ణులు బ్రాహ్మణులనియు, రక్తవర్ణులు క్షత్రియులనియు, పీతవర్ణులు వైశ్యులనియు, కృష్ణవర్ణులు శూద్రులనియు, క్రూరకృత్యములు చేసుకొని భయంకర రూపులుగా నుండి వారు పంచములనియు చెప్పిత్రి. ఇట్టి వర్ణములు మీరు చెప్పేలాగున నుండి జాతులలో గాక అన్ని జాతులలోనూ తెల్లనివారు, ఎర్రనివారు, పచ్చనివారు, నల్లనివారు, భయంకర స్వరూపులు ఉన్నారు. దీనికి మీరేమి చేయగలరు? ప్రత్యేకంగా పాశ్చాత్యులందరినూ తెల్లని వారలే, అరబ్బీలును, చైనా దేశస్థులను ఎర్రనివారుగాను పచ్చనివారుగాను ఉన్నారు. దీనికి ఏమి చెప్పెదరు? మీరు చెప్పినదంతయు అంధవిశ్వాసమే గాని మరి ఏమీయూ కాదు. ప్రత్యక్షముగా చూడుడు, బ్రహ్మవర్చస్సు గల వారు అన్ని వర్ణములలోని ఉన్నారు. అలాంటి తేజస్సు లేని వారును సర్వజాతులలోనూ గలరు. అలాగే తెల్లని వారు, పచ్చని వారు, నల్లటి వారు సర్వజనులలో ఉన్నారు. వర్చస్సును గూర్చి చెప్పినది మాత్రము విజ్ఞులకు అందరికీ అంగీకారము. అది ఆత్మగుణమై ఉండును. తక్కినవి దేహము యొక్క స్వభావములు. ఇది శీతోష్ణములకు సంబంధించి ఆహార స్వభావమును బట్టి, కొందరికి బాల్యము నుండి కలిగే అభ్యాసమును బట్టి, వారి వారి పనిని బట్టి ఏర్పడినవే గాని మరి ఏమీ కాదు. తేజస్సు, శూరత్వము జీవుని పరిణామమునకు సంబంధించి కలుగుచున్నవి. సత్వగుణం మంచి వర్చస్సుగాను, రజోగుణము శౌర్య స్వభావముగాను, మిశ్రగుణము దీన నమ్ర శౌర్య తేజస్సులు గాను, తమో గుణము దీనత్వముగాను నుండును. ఇది సత్యమైనది. ఈ సత్యమును కనుగొని ప్రవర్తింపచేసటి ప్రభుత్వం ఒకటి ఉండినా ఈ భారతదేశమునకు ఇంత కష్టము కలిగి ఉండదు. దేశము కూడా పరాధీనముగా ఉండకపోయేటిది. అన్ని కళా విద్యలచే అలనారుచుండెడిది. బ్రహ్మవేత్తలచే లోకము పావనమై ఉండేటిది. అట్లు చేయువారు లేనందుచే ఇట్టి కష్టములకు లోబడిపోయిన కార్యము విచారించిన ఏ మానవుని నేత్రముల నుండి ధారలు ధారలుగా దుఃఖవారి గారికయుండును. ముందు కనపరిచిన అవస్థ కలుగునప్పుడే స్వరాజ్యం వచ్చును. అంతవరకు వచ్చినను నిలవజాలదు. అంతేగాక రానే రాదు. తనకు లోబడి ఒకడు ఉండవలెను అనే తలంపు ఒకరికి ఎంతకాలం వరకు ఉండును, అంతకాలం వరకు అతడు మరి ఒక్కరికి లోబడియే ఉండవలేను. ఇది ప్రకృతి యొక్క అలంఘనీయ శాసనము. ఏలనా తానే విత్తుని పెట్టును, ఆ విత్తు గదా చెట్టై ఫలములిచ్చును. ఇదే గుణకర్మలకు ఆధిక్యం ఇయ్యవలనని చెప్పాడు రహస్యము. అట్లయినా కింది తరగతి నుండి పై తరగతులలోనికి జనులు వెళ్ళుటకు, పై తరగతిలో ఉండేవారు క్రిందికి జారక నిలుచుటకు అవకాశం కలిగి ఉండును. నిజముగా పై చెప్పిన గుణములను గురించే జాతి గలదు. ఇది సత్యం. ఈ సత్యం మాత్రమే సనాతనముగా నిల్చును. అసత్యమంతయు చేవలేని కొయ్య వంటిది, దానిని చెదలు తినిపోవును. మరియు మీరు ప్రతి శృతి ప్రమాణములను ఉదాహరించి తిరిగి స్మృతులు అనేక ముఖములై ఉన్నవి. వానిలో మీరు చెప్పుదానికిన్ని, సత్యార్థి అయిన జ్ఞాని చెప్పుదానికిన్ని వేల కొలది ప్రమాణములు గలవు. శాస్త్రములలో ప్రమాణములకు కొరత ఏమి? సముద్రములో నీళ్ల వలె ఉన్నవి. కనుకనే శాస్త్రమునకు సాగరమని పేరు వచ్చినది. సముద్రము చెంతకు ఎవరెవరు ఎంతెంత పెద్ద పాత్రను తీసుకుని వెళ్ళెదరో వారు అంతంత ఎక్కువ జలమును తీసుకుని వచ్చినట్లు, ఎక్కువ ఎవరు చదువుదురో వారు అంత ఎక్కువ శాస్త్రమును గ్రహించుకొనవచ్చును. దాని అంతమే లేదు. కనుకనే శాస్త్రమునకు అనంతమని పేరు వచ్చినది. కావున తర్కో ప్రతిష్ఠ అని న్యాయశాస్త్రమునకు అప్రతిష్ఠా దోషము కలదని చెప్పడమైనది. మరియు ఆ శాస్త్రములు ఒకరిచే చేయబడినవి కావు. వాటికి కర్తలు అనేకులు.
ఉత్తమ మధ్యమ కనిష్టాధికారుల గురించి, బద్ధులను గురించి, ముక్తులను గురించి వాటిలో చెప్పబడి ఉన్నవి. అంతేగాక కాలానుగుణముగా మారుచుండును. శృతి స్మృతులలో గుణకర్మలకు ఆధిక్యమునిచ్చు భావములు అనేకములు గలవు. వేదము దైవ సంకల్పమైనను అట్టి ఆశయము తెలుసుకుని వ్రాసినవా అనేకులు వ్రాసిన వారు అనేకులు లేనిచో ఒకే వేదమునకే అద్వైత పరముగాను, విశిష్టాద్వైత పరముగాను, ద్వైత పరముగాను, విష్ణు పరముగాను, శివపరముగాను అర్థము వ్రాయుటకు కారణమేమి? వేదము నిత్యమనే వాక్యమునకు ఒక్కొక్కరు రాసి రెండు శాస్త్రము నిత్యమనే అర్థము కాదు. ఈశ్వరునికి పరస్పర అంటే వేదము అనే శబ్దమునకు జ్ఞానమనే అర్థము కలుగుచున్నది. జ్ఞానమునకు ఈశ్వరునికి పరస్పర సంబంధం కలదు. అగ్నికి ఉష్ణ ప్రకాశములకును, జలములకు ద్రవ శైత్యములకును, పంచదారకి మధురమునకు ఎట్లు సంబంధము గలదో అలాగే ఈశ్వరునకు ఈశ్వర సంబంధ జ్ఞానమునకు నిత్యత్వం కలదని అర్థమే గాని మరి ఒక అర్థము కాదు. ఈ పుస్తకములు ఈ లిపులను వ్రాయిచుండు ఈ వ్రాతలను నిత్యమైన వేదములని చెప్పినచో ఇవన్నీ కాలాంతరములలో నశించును, మహాప్రళయములో లేకపోవును. అప్పుడు గ్రంథములనే వేదమని చెప్పినచో వీటికి కూడా నాశనం కలుగును కదా. అయితే ఈ గ్రంథములలో వేద సంబంధ జ్ఞానము లేదని చెప్పుట లేదు. ఉండవచ్చును, ఉండిన మనుష్యుల శరీరము నశించినను ఆత్మ ఎలాగున నాశనము లేక నిలుచునో అలాగే ఆ గ్రంథములు నశించిన ఆ జ్ఞానము నిలుచును. అట్లు గానిచో ఒక్కొక్క మతాచార్యుడు వారు చెప్పినదే వేదమని, వేదార్థమని, ఈశ్వరాజ్ఞ అని చెప్పుచున్నారు. ఇది ఎలాగున అంగీకరింపదగును? దీనివల్ల ఇట్లు చెప్పువారికి ఈశ్వర భక్తి లేదని గాని, శాస్త్రములపై నమ్మకము లేదని గాని, వర్ణాశ్రమములపై విశ్వాసము లేదని గాని, భగవద్భక్తులపై, ఆత్మజ్ఞానులపై, తాపసోత్తములపై, కరుణామూర్తులపై, విరక్త పురుషులపై, దయా మూర్తులపై భక్తి విశ్వాసములు లేవని గాని తలంపరాదు. పూర్ణ విశ్వాసము గల వారే ఆత్మసాక్షిగా వీరు ఆస్తికులే. అయితే వీరు గుణకర్మలకు ఆధిక్యం ఇవ్వవలెనని, గుణములను బట్టి అన్నిటిలోనూ అధికారము జనులకు ఉండవలెనని మాత్రమే చెప్పుచుండ్రు. వర్ణాశ్రమములను ధ్వంసమునర్చి సంకరము చేయవలెనని తలంపరు. అయితే వర్ణాశ్రమములను మీరు రక్షించినను, పరిత్యజించినను, శాస్త్రములను నమ్మినను, నమ్మకపోయినా జనులకు వారి వారి యోగ్యతలకు కార్యములలో ప్రవేశించుటకు అర్హత కలిగి ఉండినా చాలును. ఇంతవరకు చెప్పిన విషయములలో అధిక భాగము స్థూల దేహం గురించే మనం చర్చించి ఉన్నాము. మనం ఒక్క బీజాంకుర న్యాయమును గురించిన విషయం ఆత్మకు సంబంధించి ఉండును. ఆ విషయమే శృతి స్మృతులు ఏమి శాసించుచున్నవో కొంచెము లోతుగా దిగి విచారించదు. మనం అవిద్య యొక్క ముడిని విప్పివేయకపోయినా ఏ కార్యమును సరిపడదని ముందు తెలుసుకొని ఉన్నాం కదా. ఆ చిక్కులుగా నుండు కట్టులేవియో వానికి స్థలం ఎచ్చటనో యోచింతము. దీనికే హృదయ గ్రంథి అని పేరు. ఇది తెలుపుటకు ముందుగా దైవ జ్ఞానముకు వేదార్థమునకును మతకర్తల హృదయభావమునకును గల సంబంధమును గురించి కొంచెం మనం గ్రహించవలసి ఉండును. వేదములను గురించియు, వేద జ్ఞానమును గురించియు, వేదార్థ నిర్ధారకులకు మతకర్తల గురించియు కొంచెము చెప్పవలసి ఉన్నది. వేదములలో గల జ్ఞానము అంటే వేదాంతము లేక ఈశ్వరునికి సంబంధించిన జ్ఞానమును గురించి చెప్పాడు వచనములన్నీ ఒకే అర్థమునే బోధించుచున్నవి. అది అమృతం వంటిది. దానిని అనుభవించి జీవులు జనన మరణ రహితముకు ముక్తిని పొందగలరని మతకర్తలందరూ చెప్పి ఉన్నారు. అయితే అంతఃకరణం సంపూర్ణంగా శుద్ధత కలిగిన మతకర్తలు అరుదు. అంటే హృదయంలోనే ఏ భావాన్ని కలగనీయక సత్యం ఎద్దిగలదో అది ప్రకాశించుగాక అని భావించడు ప్రవక్తలు అరుదని భావము. దీనివల్ల వారు ప్రకృతి దోషము గలవారని తలంపరాదు. మత భావములో గాని ఈశ్వర నిర్ణయములో గాని ఎలాంటి భావము కలిగి ఉండునో
అదే వారికి గోచరించును. ఆ గోచరించిన దానిని వారు లోకమునకు బోధించుదురు, లేక గ్రంథరూపముగా వ్రాయుదురు. అయితే ఒక్కొక్కరును దైవము యొక్క అనంత శక్తిలో ఒక్కొక్క శక్తిని వ్యక్తపరచుచునే ఉందురు. అట్లుగానిచో వారు మతకర్తలు కాజాలరు. ఎవరికైనా యథార్థమైన సత్యము కొనుట దుస్తరం. యథార్థమైన సత్యము తెలుసుకొనుట దుస్తరం. దేవతలేగాక బ్రహ్మదేవుడు కూడా ఈ విషయములో నిర్ధారణ చేయజాలక ఉన్నాడని కఠోపనిషత్తున నాచికేతనుని కొరకు యమధర్మరాజు రచించి ఉన్నాడు. అంతఃకరణంలో అట్టి భావము లేనిచో మతకర్తలలో ఇలాంటి మార్పు కలుగుటకు అవకాశము లేదు. ఈశ్వర జ్ఞానం అంటే వేదార్థము ఆకాశము నుండి కురియుచుండు శుద్ధమైన మేఘజలం వంటిది. భూమిలో గల ధాతు భేదములను బట్టి ఆ జలం ఉప్పుగాను, వగరుగాను, చేదుగాను, తీపుగాను, తెలుపుగాను, నలుపుగాను, ఎరుపుగాను, పసుపుగాను మారుచుండును. అలాగున మతకర్తల హృదయ భావమే ఎలాగునుండునో వారి మతమును అలాంటి జ్ఞానము కలిగి ఉండును. ఇట్టి భావమునకే సంస్కారమని పేరు. ఇది జన్మాంతర ఆచరణానుష్ఠానాభ్యాసములను బట్టి ఉండును. అయితే వారందరూ ఈశ్వర జ్ఞానములో మగ్నులైన వారలే, లేనిచో ఇంత మహిమ కలిగి ఉండరు. తప్తాయ కణము రీతి తప్తాయ అంటే కణము రీతిగా ఇనుములో గల వేడి అంతయో అగ్ని వల్లనే కలిగి ఉన్నది. మరియు ఈశ్వర జ్ఞానం ఒక ప్రకాశం వంటిది. ప్రకాశము చిన్నీల యొక్క రంగులను అనుసరించి తెల్లగా, ఎర్రగా, పచ్చగా, నీలంగా, ఒకసారి మళ్ళీ పోయింది, ప్రకాశించినట్లు వీరి హృదయ భావం అనుసరించి మత జ్ఞానం కూడా కలిగి ఉండును. దీని యందు సందేహము లేదు. వారు ప్రకృతి గుణముల నుండి విముక్తులే. ఆ ప్రకృతి గుణము గుణత్రయం, శుద్ధమైన భావనా గుణము దీనికి పైగా ఉండును. మతకర్తలందరూ అట్టి భావము గలవారే ఉందురు. ఇప్పుడు హృదయ గ్రంథి యొక్క అవస్థను తెలుసుకొనేదము. యదా సర్వే ప్రవిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యో మృతో భావత్యే తావదనుశాసనం. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడు ఇచ్చట జీవింటుండగానే హృదయ గ్రంథులు అన్నీ అనగా కట్టులు అవి పూర్ణముగా నశించిపోచున్నవో పిమ్మట మనుష్యుడు అమృత భవతి అంటే మరణరహితుడగుచున్నాడు, అంటే ముక్తుడగుచున్నాడు. ఇదియే సర్వ వేదాంతము లేక ఉపదేశము లేక ఈశ్వర ఆదేశము. ఓ నచికేతుడా, ఈ శరీరము నేను, ఈ ధనాధికము నాది, నేను సుఖిని దుఃఖిని ప్రభువును, పండితుడను, బ్రాహ్మణాది జాతులలో కూడిన వాడను, సన్యాసాది ఆశ్రమంలో చేరిన వాడను అని తలంచుగా మున్నవి అవిద్యా గ్రంథులు అనబడును, లేక అజ్ఞానం యొక్క కట్టులు అనబడును. నేను శరీరముగాను పై చెప్పిన శరీర సంబంధ గుణములు దేని చేతను కూడిన వాడను కాను, బ్రహ్మాత్మభూతుడను అఖండాత్మ స్వరూపుడను అసంసారిని అనే దృఢ భావన కలుగుతోడని పూర్వోక్తములైన అజ్ఞాన గ్రంథులన్నీ ఈ శరీరమునందే జీవించి ఉండగానే నశించిపోవును. అవిద్యా గ్రంథులు నశించిన వెంటనే అవిద్యా గ్రంథులే నిమిత్తములుగా గల సంకల్పములన్నీ సమూలముగా నశించును. కోరికలన్నీ నశించిన వెంటనే మరణధర్ముడైన జీవుడు అమృతుడు అగుచున్నాడు. ఉపనిషత్తులు అనుశాసించున్నదియు ఆజ్ఞాపించినదియు ఇంతియే. అనుశాసనమనగా అనుశిష్టి, ఉపదేశము. సర్వోపనిషత్తులందు ఉపదేశించబడిన తత్వం ఇదియే అని భావము.
యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది శ్రితాః అధమర్త్యో మృతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుతే. ఏ కాలములో ఈ బ్రహ్మనిష్ఠుని యొక్క హృదయమునందు ఆశ్రయించి ఉన్న ఏ కామాలు సర్వ కోరికలు ప్రముచ్యంతే వదిలిపోచున్నవో చెప్పు. ఆనంద్ కుమార్ గారు నమస్తే, నేను తర్వాత చేస్తాను, క్లాసులో ఉన్నాను. హలో, వినిపిస్తున్నదా ఆనంద్ కుమార్ గారు? నేను తర్వాత మాట్లాడొచ్చా? క్లాసులో ఉన్నాను, తర్వాత మాట్లాడి. ఏం పర్వాలేదు. అంటే కోరికలన్నీ వదిలిపోవచ్చున్నది పిమ్మట మనుష్యుడు మరణ రహితుడవుచున్నాడు, ఇచ్చటనే బ్రహ్మమును పొందుచున్నాడు. పరమార్థదర్శియగు బ్రహ్మనిష్ఠుని యొక్క సమస్తమైన కోరికలు ఆత్మ ప్రబోధమునకు ముందు సాధకుని యొక్క బుద్ధిని ఆశ్రయించి ఉన్నవి. ఆత్మ ప్రబోధ అనంతరము కోరదగిన అన్య పదార్థము లేకపోవుట చేత స్వయముగా ఆ కామములు బుద్ధిని వదిలిపోచున్నవి. కామ సంకల్ప అనే ప్రశుద్ధి అంతరం వలన కామాధికమునకు ఆశ్రయము హృదయము గాని ఆత్మ కాదు. ఆత్మ విజ్ఞాన ప్రబోధము కంటే ముందు మరణధర్మము కలదనీయును. అట్టి ఆత్మయే విజ్ఞాన ప్రబోధానంతరము అవిద్యా కామ కర్మ లక్షణము మృత్యువు నశించుట చేత అమృతము అంటే మరణరహితమగుచున్నది. ఇప్పుడు మనం అవిద్య యొక్క ముడులను వాని యొక్క స్థానమును గ్రహించుకున్నాము. ఇక ఆ కట్టులను నిర్మూలముగా ఛేదించుటకు సమర్థుడెవడో వానిని కనుగొనదము అని ఇక్కడికి ఈ శ్లోకం దగ్గర ఆపుతానండి. ఇది పేజ్ 50 పేజీకి వచ్చాం. అంటే 49 శ్లోకం చదివేస్తున్నాను. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాజ్ పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్ష దావృత్త చక్షురమృతత్వమిచ్చన్. అంటే పరమేశ్వరుడు ఇంద్రియములను పరాగ్రూప విషయాభిముఖ స్వభావము గల వాణినిగా దృశ్య విషయాభిముఖముగా హింసించెను, సృష్టించెను అని అర్థం. ఇక్కడ అందువలన శబ్దాది విషయములచే విషయ జాతముచే నే కాంచుచున్నము. అంతరాత్మను చూచుట లేదు. ఒకానొక వైరాగ్యపరుడైన వివేకి మోక్షమును కోరుచున్నవాడై విషయముల నుండి మరలింపబడిన ఇంద్రియ సమూహము గలవాడై పరమాత్మను అనగా అంతరాత్మను దర్శించుచున్నాడు. ఇది ఏమైనా అర్థమవుతుందా? నేను ఫాస్ట్ గా చదువుతున్నానా, ఇంకా స్లో చదవనా? అంటే ఎవరిలోకో ఒక్కడికే ఇలాంటి వైరాగ్యం వచ్చి అందులోకి మరలుతున్నాడు లేకపోతే అని చివరి శ్లోకంలో చెప్పారు. ఏమైనా చెప్తారా? నారాయణ గారు వెళ్ళిపోయారా? నారాయణ గారు మీకు ఏమైనా అర్థం అయితే చెప్తారా? నమస్తే అమ్మా. నమస్తే. ఓం శ్రీ గురు నమః. అందరికీ నమస్కారం. మనకి శుష్క వేదాంత తమోభాస్కరంలో కూడా అంటే ఈ ముడులు అన్ని, ఎందుకంటే మనకి శంకర సాహిత్యంలో వివేక చూడమని కొన్ని గ్రంథాలలో మనకి ఆది శంకరాచార్యులు అంటారు. అంటే ఈ అవిద్య అనేది అంటే మొత్తం అంతటికి కారణమైనటువంటి అవిద్య ఎప్పుడు మానవుడికి వచ్చిందో అది మనకి తెలియదు. దాన్ని మనం సమూలంగా జ్ఞానంతో మాత్రమే దాన్ని సమూలంగా తీసుకోగలమని.
అంటే దీనికి ఒక్క జ్ఞానం వినా ఇంక దేంతో కూడా అది మనకి అది ఆ జ్ఞానం విన ఇంక దేంతో కూడా ఈ హృదయ గంధి విచ్ఛేదం అనేది జరగదని చెప్పి ఇక్కడ మనకి పదే సార్లు చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనకి ఇంకా కఠోపనిషత్తులో కూడా మనకి హృదయ గంధి విచ్ఛేదన అంటే మహాత్ముల విషయంలో ఆ చిచ్చడ గ్రంథి కొంచెం విచ్ఛేదనం జరుగుతుందని చెప్తారు అక్కడ మనకి. సో అది ఇంతకు ముందు కూడా మేడం గారు చెప్పారు మనకి. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఈ సత్సంగంలో అంటే మేడం గారు చదివి మనకి వివరించడం వల్ల అంటే మనకి ఇలాంటి గ్రంథాలు కేవలంగా మనం చదివేసుకుని అవగతం చేసేసుకునే గ్రంథాలు కాదండి. కేవలం ఏంటంటే అవి మనం ఇప్పుడు మేడం గారు చదివినప్పుడు ఆవిడలో ఉన్నటువంటి ఒక శక్తి ఆ శబ్ద రూపంలో మన హృదయాలను తాకడం వల్ల మనలో ఒక రకమైనటువంటి అనేకమైనటువంటి వీటిని మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ బంధనాల నుంచి మనం బయటకు వస్తున్నాం. అంటే వాట్ ఈస్ ద రైట్ వే అనేది మనకు బాగా అవగాహన అయింది. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా ఇదేదో అంటే ప్రతిదీ మన ఈ ప్రపంచంలో ఉండి ఆ ప్రపంచాన్ని మనం తగులుకుంటున్నాం. ప్రతిదీ ఏదో అంటే ఇది అంటే రకరకాలైనటువంటి సాధనలు అంటే ఇక్కడ ఏ సాధన కూడా అది ఏ సాధన వల్ల అంటే ఏ కర్మ వల్ల కూడా జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం రాదని చెప్పి మనకి అనేకమైనటువంటి గ్రంథాలు మనకి పదే ఉపదేశిస్తున్నాయి. కాబట్టి ఉన్నది వదులుకోవడమే. అందుకే మేడం గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నారాయణ గారు ఇక్కడ మనం ఏది పొందడానికి రాలేదు, అంటే ఉన్నది వదిలించుకోవడమే. అంటే ఏదైతే మనకి అవిద్య ఉందో అది పోగొట్టుకోవడమే. అది ఎందుకంటే ఆ జ్ఞానం అనేది మన స్వరూపమై ఉంది, అది కొత్తగా పొందేది కాదు, అది ఆల్రెడీ అయి ఉన్నాం మనం. కాబట్టి మనకి ఇక్కడ కూడా దీనికి ముఖ్యంగా కావాల్సినటువంటి పరమ వైరాగ్యం. అంటే వైరాగ్యం బినా మనం అంటే వైరాగ్యం అంటే అన్ని విడిచిపెట్టి పారిపోవాలని కాదు. మనకి కృష్ణమూర్తిగా చెప్పినప్పుడు ఆ వస్తువులా ఉంటుంది, వస్తువుకి మనం తగులుకోకుండా ఉండాలి. ప్రపంచంలో వస్తువులు ఉంటాయి, వస్తువులు ఉండడం తప్పు కాదండి. మనం దాన్ని తగులుకోకుండా మన పని మనం చక్కగా అవగాహన చేసుకుని అవగాహనతో జీవిస్తే అదే మనకి స్వేచ్ఛ అని చెప్పి, అదే మనకి ముక్తి అని చెప్పి మనకి అనేకమైనటువంటి గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇక్కడ మనకి అనేక కోణాలలో కూడా ఇక్కడ స్వామి కూడా వివరిస్తున్నారు అనమాట. కాబట్టి శుష్క వేదాంత తమో భాస్కరం లో కూడా అంటే అన్ని భిన్న కోణాలలో ఎలా జ్ఞానం పొందొచ్చు ఎలా అని చెప్పి మనకి వివరిస్తున్నారు అనమాట. ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మేడం గారికి నమస్కారాలు. గురువు హృదయ గ్రంథి యొక్క అవస్థలు అంటే ఇక్కడ గ్రంథి అంటే ఒక్కొక్క ఇది తొలగించేసుకుంటే నేను అనేదాన్ని అన్నమాట. అంటే మొదట ఏం చెప్పారంటే కలర్స్ ని బట్టి వాటిని బట్టి కాదు క్యాస్ట్ అవి నిర్ణయించేది, గుణాలను బట్టి. అదే రకంగా ఒక క్యాస్ట్ లోని ఆ గుణాలు అంటే బ్రాహ్మణంలో లక్షణాలు శూద్ర కులంలో ఉన్నవాడు అతను బ్రాహ్మడే అవుతాడు. ఆ విధంగా ఉండొచ్చు, ఆ కులంలోనే ఉంటాయని కూడా చెప్పలేము. అలాగే రంగు కూడా అన్ని కులాల్లో అన్ని రంగులు ఉంటున్నాయి, వాటిని బట్టి కులం నిర్ణయించడానికి లేదు అని చెప్పారు. సంతలత నువ్వు చెప్తా? లక్ష్మి నేను వింటున్నాను అనుకోండి. అంటే నువ్వు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఒకటే నాకు అర్థమైంది, మిగతావన్నీ పెద్ద అర్థం అవ్వలేదు. అంటే అర్థం అవ్వలేదంటే అలా చదువుతూ ఉంటే అంటే వినడమే, వర్డ్స్ వినిపిస్తున్నాయి కానీ దాని యాక్చువల్ మీనింగ్ అంతగా అర్థం అవ్వలేదు. పైదంతా సర్ఫేస్ లెవెల్లోనే చెప్తున్నారనమాట. అంటే పుట్టుకతో గాని అంటే అదే వాళ్ళు సంస్కారం అని దాని పేరు, అంటే వాళ్ళ యొక్క గుణాలు అవి. ఇదొక ఫస్ట్ చెప్పిన పాయింట్ ఒకటే, అంటే అన్ని జాతుల్లోని అన్ని రంగుల వాళ్ళు ఉంటారు, అలాగే అన్ని గుణాల వాళ్ళు ఉంటారు. అది బోధపడిపోయింది. ఆ తర్వాత అంతగా బోధపడి అదే విషయం చెప్తున్నారు ఎక్కువసేపు. అలాగా శరీరం నేను, ఈ ధనాధికం నాది, నేను సుఖిని దుఃఖిని, ఇలాంటివన్నీ కూడా అంటే బ్రాహ్మణ జాతుల్లో కూడా కూడిన వాడను, అంటే సన్యాసాద ఆశ్రమంలో చేరేను, అంటే ఇవన్నీ కూడా దేహంతో ఇది తాదాత్మ్యం.
అని. అంటే నేను సన్యాసిని, నేను బ్రాహ్మణ్ణి, ఇవన్నీ కూడా దేహభావం. అందుకని నేను శరీరమునుగాను ఈ శరీర సంబంధమైన గుణములు కూడిన వాడను కాను, బ్రహ్మచర్య భూతుడను, అఖండ ఆత్మస్వరూపుడను, అసంసారిని అని దృఢంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ గ్రంథులన్నీ విచ్ఛేదనం అవుతాయి అంటున్నారు. అప్పుడు ఈ శరీరంలో జీవించి ఉండగానే నశించిపోతాయి. అవిద్యా గ్రంథులు నశించిన వెంటనే అవిద్యా గ్రంథులే నిమిత్తములుగా సంకల్పాలన్నీ సమూలంగా నశించిపోతాయి. దానికి సంబంధించిన సంకల్పాలు కూడా ఇప్పుడు మనలో అవిద్య ఉన్నంతసేపు వేరేగా ఉంటుంది సంకల్పం. అవిద్యా గ్రంథులు నశించే సంకల్పాల్లో కూడా తేడా వచ్చేస్తుంది. అప్పుడు ఆయన అమృతుడవుతున్నాడు.